ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఉపవాస ప్రార్థన, దాని యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అనేది మనం చూస్తే సింపుల్ ఆన్సర్. ఉపవాసం అంటే సామాన్యమైన మన యొక్క కంఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో, మన సుఖాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ వదులుకొని దేవునితో మనం కనెక్ట్ అవ్వటమే ఉపవాసం. చాలామంది ఉపవాసాలు ఎలా ఉంటారంటే, కొంతమంది పాక్షికంగా 3 రోజులు ఉపవాసం చేస్తారు, ఎస్తేరు చేసినట్లుగా. మరికొంతమంది 7 రోజులు ఉపవాసం చేస్తారు. మరికొంతమంది 21 రోజు ఉపవాసం చేస్తారు, దానియేలు చేసినట్లుగా. మరికొంతమంది 40 దినాలు ఉపవాసం చేస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లుగా, అలాగే మోషే చేసినట్లుగా మనం చూడొచ్చు. ఉపవాసం చేయటం మంచిదా కాదా అనేది మనం చూసినట్లయితే ఉపవాసం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది మనం సైంటిఫిక్గా చూసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఆత్మీయంగా చూసుకున్నా మనం దేవునికి ఎక్కువగా దగ్గర అవడానికి ఎంతో ఉపయోగకరం. సంఘాలు అయితే ఉపవాసం ఉండటం వల్ల సంఘాలు ఉజ్జీవింపబడతాయి. అదే వ్యక్తులు ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ఏం చేస్తుందంటే వారిలో నూతనమైన మార్పులు మనం చూడగలం. వారి యొక్క ఆత్మీయ స్థితి అయితే చాలా మెరుగుగా ఉంటుంది. మరి ఎందుకు ఉపవాసం ఉండాలి అనేది మనం చూసినట్లయితే, మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగారు అనుకోండి, మమ్మీ డాడీ నాకు అది కావాలంటే మనం ఏమంటాం? కొనేస్తామా? వెంటనే కొనం కదా. కొంటాము, కొంచెం టైం కావాలి, తర్వాత కొంటాంలే అంటాం. వారు అప్పటికి కూడా వినకుండా మారం చేసి ఏడుస్తూ మనల్ని అడిగారు అనుకోండి, అరే కొంటానురా అంటాం. అప్పటికి కూడా మనం కొనకపోతే భోజనం మానేసి అలిగి కూర్చుంటే మనం ఏం చేస్తాం? వారి యొక్క బాధను చూడలేక వారు అడిగేది మనం ఖచ్చితంగా కొనేస్తాం ఏదో రూపాన్న. అది అంతే. దేవుని యొక్క పరమ తండ్రి కూడా మన నుంచి చూసేది కూడా అదే. మనం దేవుని సన్నిధిలో మనకి ఏమైతే అసాధ్యమైనవి సాధ్యమవ్వాలని ఉపవాసంతో మనం ప్రార్థన పట్టు వదలకుండా దేవుని సన్నిధిలో ఉపవాసంతో దేవునికి మనం కనిపెట్టుకుంటామో, దేవుని దగ్గర మనం కనిపెట్టుకుంటామో, ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏమైతే పొందుకోవాలో ఆ పొందుకోవాల్సిన ఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఉపవాసం అనేది మనం చేసే పాపాలకు విరుగుడు కాదు. ఉపవాసం ఉన్నప్పుడు మన యొక్క పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపాల నిమిత్తంగా ఎక్కువగా ఆ పాపాలను నేను ఇంకెప్పుడు చేయను ప్రభుని దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఉపవాసం ఉంటున్నప్పుడు మన యొక్క ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాలి, కొన్నిటిని వదులుకోవాలి. మరి ముఖ్యంగా శరీరాన్ని నలగొట్టుకోవాలి. అంటే సుఖానికి మనం ఎంతో దూరంగా ఉండాలి. అందులో వైవాహిక జీవితం అయితే భార్యాభర్తలుగా ఉన్నవారైతే వారు ఇరువురు ఉభయులు సమ్మతి ప్రకారంగా ఉపవాసం ఉన్నప్పుడు వారు ఎడమగా ఉండాలి. ఇద్దరు సమ్మతి ప్రకారంగా. ఒకవేళ ఒకరి సమ్మతి ఉండి ఒకరికి సమ్మతి లేకపోతే, సమ్మతి ఉన్నవారు ఒకవేళ వారు ఉపవాసం ఉండాలని అనుకుంటే ఆ ఉపవాసాన్ని వారు బ్రేక్ చేసుకోవాలి. ఇద్దరి అండర్స్టాండింగ్తోనే వారు చేయాలి తప్ప ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే చేయకూడదు. వైవాహిక జీవితంలో ఉపవాసంతో ఉన్నవారు ఒకరి యొక్క భర్త అనుమతితో భార్య అనుమతితో భర్త ఉన్నప్పుడే వారు ఉపవాసం కొనసాగేయాలి. ఏదైనా కష్టకాలంలో ఏది సహకరించని టైంలో మనం ఖచ్చితంగా వెంటనే మనం ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. శరీరాలు నలగొట్టుకోవాలి. అనగా పస్తుతో దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా గడపాలి. ఆహారాన్ని మనం దూరంగా పెట్టుకునేవారుగా ఉండాలి. ఉదాహరణకు ఎజ్రా వారు బబులోను నుంచి యెరూషలేముకు వెళ్తున్న టైంలో, మరి అప్పుడు రాజు పర్మిషన్తో వెళ్తున్నారు. మీరు వెళ్ళి మీ యొక్క పట్టణమునకు మీరు వెళ్ళి అక్కడ మీ యొక్క
దేవుని యొక్క మందిరాన్ని కట్టండి అని చెప్పినప్పుడు వీరందరూ బయలుదేరినప్పుడు ఎజ్రా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు. మేము వెళ్తున్నాం కదా, దారి పొడుగున దారిదోపుడు ఉంటారు కనుక ఆ సమయంలో రాజుని అడుగుదాం అనుకున్నాడు ఏదైనా ప్రొటెక్షన్ కావాలని. కానీ సిగ్గుతో అడగలేకపోయాడు. ఎందుకంటే దేవాది దేవుడు మా పక్షముగా ఉండగా ఇంకా రాజు యొక్క ప్రొటెక్షన్ మాకేం కావాలి, కాల్బలం మాకేం కావాలి, రౌతులు ఏం కావాలి అని అడుగుదాం అనుకున్నవాడే సిగ్గుపడి అడగలేకపోయాడు. అప్పుడు ఈ ఎజ్రా ఏం చేస్తాడంటే 8వ అధ్యాయం 21వ వచనంలో ఉపవాసంతో దేవుని సన్నిధిలో దుఃఖపరుచుకొని ప్రయాణం అయ్యారప్పుడు ఆహావా అని నది దగ్గరకు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన వారు ప్రకటన చేసుకొని బయలుదేరారంట. ఎంతో చక్కగా వారు ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూడవచ్చు. ఇంకా బైబిల్లో కొంతమంది ఉపవాస ప్రార్థన చేసి ఉపవాసం ఉండటం వల్ల దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప మేలులు మనం చూసినట్లయితే మోషే మరి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని దేవుడైనటువంటి యేసయ్య ఆ యొక్క ఆజ్ఞలు ఊరికినేమి రాలేదు. ఎంతో 40 దినాలు ప్రార్థన, పగలో రాత్రి అన్నపానములు లేకుండా దేవుని సన్నిధిలో భక్తులైన మోషే కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అవి ఏమి కూడా అంత ఈజీగా రాలేదు. రెండోదిగా మనం చూసినట్లయితే ఏలియా జీవితం మనం చూసినట్లయితే జెజబేలు తరుగుతున్నప్పుడు అలిసిపోయి పారిపోయి అలిసిపోయి ఒక చోట పడుకుంటే దేవుని యొక్క దూత వచ్చి ఏలియాకి ఒక్క పూట ఆహారం తిను అని బలవంతం చేసి లేపటం ద్వారా ఆ తిన్న ఆహారం 40 దినాలు వారికి ఎంతగానో శక్తినివ్వడానికి వెళ్ళే మార్గం అంతా కూడా మామూలు ప్రాంతం కాదు, ఎడారి ప్రాంతంలో నడిచి వెళ్ళడానికి 40 దినాలు 40 పగలు 40 రాత్రులు మరి ఒక్క మీలు అతనికి ఎంతో శక్తినిచ్చినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు దానియేలు రాజు యొక్క కలభావం చెప్పడానికి మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నాడు. అంతేకాదు సౌలు పౌలుగా మారినప్పుడు మరి 3 రోజులు ఆయన అన్నపానంలో లేకుండా కంటి చూపు లేకుండా మరి పడి ఉన్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు రాజు అయినటువంటి అహష్వేరోషు టైంలో అహష్వేరోషు యొక్క భార్య అయినటువంటి ఎస్తేరు ఆయన యొక్క సముఖమునకు రావడానికి అనగా అప్పుడు ఉంటున్న సమస్య ఏంటి అంటే యూదులను చంపేయండి అనే జీవను హామాను తెచ్చుకున్నాడు. దాన్ని రద్దుపరచడానికి ఎస్తేరు యొక్క చెలికత్తులు అలాగే ఇశ్రాయేలీలందరూ కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన వారు ప్రకటించుకున్న తర్వాత మరి ఎస్తేరు అంటది, నేను ఒకవేళ చనిపోవచ్చు రాజు సముఖంలోనికి వెళ్ళడానికి మరి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయగా మరి ఎంతో అద్భుతమైన మరి ఆన్సర్ను వారు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా బైబిల్లో చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. సమస్య తీరట్లేదా నా ప్రియ సహోదరుడే, వెంటనే మనం చేయవలసింది ఏంటంటే ఉపవాస ప్రార్థనను మీ కుటుంబంలో మీకు మీరుగా వ్యక్తిగతంగా ప్రకటించుకోండి, లేదా కుటుంబాలతో ప్రకటన చేసుకొని డిక్లేర్ చేసుకుని ఉపవాస ప్రార్థన ఉండండి. అది ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా, తీరని ఎటువంటి ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ సమస్య నీవు ఉపవాస ప్రార్థన చేయగా ఖచ్చితంగా అది పోతుంది. నువ్వు దేవుని యొక్క కృపను పొందుకోగలవు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయాలని ఖచ్చితమేమీ కాదు, కానీ బైబిల్లో ఉపవాస ప్రార్థన చేసిన వారి యొక్క జీవితాలు ఇప్పటి వరకు మనం చూసాం. గొప్ప శక్తిని మనం పొందుకోగలం. కంపల్సరీ చేయాలని బైబిల్లో ఎక్కడ కూడా లేదు, కానీ అనేకమైన వారు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నట్టు ద్వారా అనేకమైన మేలు పొందుకున్నారు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరుడా, మీ గృహాలలో మీ యొక్క జీవితాలలో ఏమైతే గడ్డు దినాలు ఉన్నాయో, ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమైతే సమస్యలు ఉన్నాయో, తీరని సమస్య ఏమైతే ఉందో వాటి నిమిత్తంగా రోజులో కనీసము ఏదో ఒక రోజు మీరు ఆ దినాన్ని డిక్లేర్ చేసుకుని ఆ దినములో ఉపవాసంతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. ఒకవేళ మీరు డయాబెటీ అవ్వచ్చు, షుగర్ పేషెంట్స్ అవ్వచ్చు, కానీ ఉపవాసం ఉండొద్దు. కానీ విశ్వాసుల సహవాసంతో కలిసి ప్రార్థన చేయండి. ఇనుము చేత ఇనుము పదునగినట్లుగా వారిలో ఉంటున్నటువంటి అభిషేకము మనలోనికి కూడా ఫ్లో అవుతుంది. అట్టి ఆశీర్వాదము ఉపవాసం ద్వారా మనం పొందుకోగలం.
ఈ మాటలు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.